రైట్. అంటే ఇప్పుడు మీ ఆయుర్వేద మెడిసిన్ ఎలా పనిచేస్తది సార్? అంటే అది శరీరంలోకెళ్ళాక ఎలా పనిచేస్తదనేది సరే నాకు ఇదంతా క్యూరియాసిటీ. రూట్ కాజ్ ట్రీట్మెంట్సేనండి. అంటే కాదు సార్. అంటే తాగగానే అంటే ఇక మందు చూస్తే మానేయడం అంటే మందు చూడగానే అసహ్యం వేస్తదా? వాంతొస్తదా? అసలు ఏం జరుగుతది? అసహ్యమైతే వేయదు. ఆ! ఏదైతే అది ఆ ఫీల్ ఉంటదో అది కొద్దిగా తగ్గుతుంది. ఓకే. బాడీలో తగ్గుతుంది. రియల్లీ తగ్గుతుందది. ఓకే. అది రోజు రోజుకి మనకి ఈ హార్మోన్స్ ఏవైతే పుంజుకుంటాయో, డెవలప్ అవుతుంటాయో, ఆ తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటదండి. ఒక ఓకే. చిప్ తీసుకునేసరికి ఎక్స్‌టర్నల్‌గా మనకు తెలిసే సింప్టమ్స్ ఏంటంటే, ఒక చిప్పు అంటే జనరల్‌గా ఆయన తాగుతూ ఉంటాడు గదా! అవును. ఒక చిప్పు తీసుకునేసరికి ఆయనకు ఒక రకమైన డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ! సంథింగ్ ఒక యాసిడిటీ ఫార్మ్ అయినట్లుగా, బర్నింగ్ అయినట్లుగాను. ఓకే. ఏదో ఒక వేరియేషన్ అయితే వస్తుంది సార్. డిఫరెంట్ రైట్. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. అందరికి ఒకటైతే రాదు. అంతే కదా! డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. మాకు వాళ్ళు కాల్ చేస్తుంటారు. ఫోను చేస్తారు. "సార్ ఏంటి ఇది చెస్ట్ పెయిన్ అంటున్నాడు, గుండెలో మంట అంటున్నాడు, కొద్దిగా ఆయాసం వచ్చింది అంటున్నాడు, ఏదో సంథింగ్ బీపీ పెరిగింది అంటున్నాడు." ఇలాంటివైతే ఉంటాయి. దానికి మేము ఏదైతే సింప్టమ్స్ వస్తాయో దానికి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ముందుకు చేస్తుంటాం సార్. ఓకే. సో, ఈ మీరేదైతే మందిస్తారో ఆయుర్వేద మందుని, దాన్ని అన్నంలో కలపాలా? కర్రీలో కలపాలా? వాటర్‌లో కలపాలా? అంటే ఎట్లా పనిచేస్తది? దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్ ఇది. అచ్చా! ఇది నేచురల్‌గానే ఉంటుంది. ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్. హ్మ్. చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో, ఈ ఈ కండిషన్‌ని మేము చూసి పరిశీలించి కేస్ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్‌లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది. హ్మ్. డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఓకే. ఈ పౌడరు రుచి గాని, రంగు గాని, వాసన గాని ఏమీ ఉండదు. సో, వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి, అవును. వీళ్ళు డైరెక్ట్‌గానే తీసుకుంటారు. హ్మ్. ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే, ఆయన అందరికి ఇబ్బంది పడతాడు. అంతే గదా! టోటల్ సర్కిల్ అంతా ఇబ్బందవుతుంది. అవును. అవును. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది. అంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళే రోజులున్నాయి, కొట్లాటలుంటాయి, గొడవలుంటాయి, వదిలేసులుంటాయి. రాజీవ్ దాని మీను విడాకులు అవును. పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్నవాళ్ళు కూడా ఇంకా హోప్. యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా అబ్బా! తాగాలి, ఇంకా తాగాలి. అవును. అవును. 100 దొరికిందంటే ఇంకో 100 యాడ్ చేయాలి. బికాజ్ అవును. ఫర్ ది ఓన్లీ అబ్బా! ఆల్కహాల్. అబ్బబ్బా! రోజంతా పనిచేసి హ్మ్. ఎంతో ఎండలో కష్టపడి కేవలం ఆల్కహాల్‌కి ఇచ్చేస్తున్నారండి. ఒక్కొక్కసారి నాకు చాలా నిజంగా. బాధేస్తదండి. నిజంగా. చాలా బాధేస్తది. సామాన్యుడైతే సగం ఆ రోజు సగం కూలి సార్ ఇచ్చేస్తాడు. ఈడొదిలేయండి సార్. ఇప్పుడు వాడికి పుట్టి ఒక బిడ్డ ఉంటాడండి. అవును. వాడొక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు. లేకపోతే ఇంకోటి ఉపాధ్యాయుడు అవ్వాలనుకుంటాడు. ఈ దేశానికి ఏదో ఉద్ధరింపబడే యెస్. అంత అవకాశం అవును. ఉంటది. ఈయన ఒక తాపీ మేస్త్రి ఒక రూ. 1000 తెచ్చుకుంటే 500 కేటాయించి 500 ఈయన తాగేసినా, ఆ 500తో ఆయన ఒక ఓక్ రిడ్జ్ స్కూల్‌లో చదివే అంత కెపాసిటీ ఈరోజు ఎర్న్ చేస్తున్నారు. కానీ నథింగ్. ఎవడు ఎలగకపోయినా అవును. ప్రాబ్లమ్ లేదు. నేనైతే తాగాలి, హ్యాపీగా పడుకోవాలి. పడుకోవాలి. రేపు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే నేనివాళ తాగాలి. ఖచ్చితంగా పడాల్సిందే. హ్మ్. ఎవడడ్డేవాడు? నా సొమ్ము నేను తింటున్నాను. చాలామంది లేడీస్ కూడా సపోర్ట్ చేయవలసొస్తుందండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళడు. వీళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చి, ఇచ్చి మరి త్రాగి అవును. డ్యూటీకి పంపించే పరిస్థితి ఈరోజు ఉందండి. అవును. అవును. అంటే ఎంత దిగజారిపోయారు, ఎంత లోబడిపోయారు. ఆయన ఒక్కరే కాదు టోటల్ ఫ్యామిలీ అవును. లోబడిపోతుంది. ఇంక అవునండి. డెవలప్‌మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకోటి గురుగారు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటది. ఈ 100%. మన ఆయుర్వేద మెడిసిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ సరే ఉంటాయా? ఇంగ్లీష్ మెడిసిన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి, లేకపోవటానికి అది మనకనవసరం. అవును. వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలామందున్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకుంది. వాళ్ళు చూసి చేస్తారు. కానీ హ్మ్. వీళ్ళు ఫాలోవర్ అండి. వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వరు. అవును. మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 4 రోజులేస్తారు. వీళ్ళకి వీళ్ళే భయపడిపోతుంటారు. అవును. మిగతా వాళ్ళు ఏదో జరిగింది, అక్కడ ఇంకోటికి జరిగింది, ఇక్కడ ఏదో న్యూరో ప్రాబ్లమ్ వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ అవును. వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి వీళ్ళే భయపడిపోయి సరిగ్గా చాలామంది వాడరు. అవును. ఇంక ఇదే లాస్ట్ ఇంకేమి లేదు. ఇది డిసైడ్ ఇది. ఇంక తాగుతూ ఉన్నాయి. ఇంక లాస్ట్ అయిపోయింది. ఇంకెవరేం చేస్తాము. హ్మ్. భగవంతుడే ఉన్నాడు. ఇలాంటి స్టేజ్‌కొచ్చేసి ఉంటారండి. అవును. వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి. ఫస్ట్ మీకు అదే అంటున్నాను. ఫస్ట్ ఈ పానిక్‌గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో, ఆ పానిక్ నుంచి మనం బయటకి తీసుకొచ్చగలిగితే నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటోళ్ళు చాలా మందిని చూశాను సార్. పేరెంట్స్‌కి కూడా ఆల్కహాల్ కావాలని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్.
అబ్బా పేరెంట్స్కి. ఓడి నేను రియల్గా చూశాను, లిటరలీ ఐఎమ్ ఎక్స్పీరియడ్. బా. ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నానండి. నాకు ఒకే ఒక కొడుకు పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తున్నారు, మీరు కూడా తాగొచ్చు, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది హ్యాపీగా ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళు చనిపోవాలా, వీడిని డెవలప్ చేయాలా, లేదా వీడిని చంపేయాలనే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. దారుణం వాళ్ళు షేక్ వచ్చి తినడం మానేసి పనికి అయ్యి పడుకొని నిద్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు పడ. ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. కరెక్ట్. 100% క్లోజ్ అవుతుంది సార్. పట్టుకున్న ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశానండి. సూపర్. ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశాను. సూపర్. ఏ ఒక్క కేసు క్లోజ్ అయిపోయినా నేను ఆపేస్తాను సార్, ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను హ్యాపీగా. సూపర్. నేను 100% చెప్తున్నాను. తల్లిదండ్రులందరికీ ఇది నేను ఫీల్ అయ్యే పడుతున్న సోదరి మనలందరూ కూడా ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. ఇది నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను. సూపర్ సూపర్. రియల్గా నేను ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అన్నది. వ్యాపారం చేయాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి సార్, చదువుకున్నాము, డబ్బులు కూడా ఉన్నాయి, చాలా వ్యాపారాలు అనేవి చాలా చేయొచ్చు. డబ్బు ఒకటే కాదు, వాళ్ళు ఇచ్చిన రిటర్న్. అన్న చాలా మంది ఫోన్ చేస్తున్నా, అన్న నీకు ఒకసారి చూడాలి అంటారు, వైజాగ్ బ్రాంచ్ కానీ హైదరాబాద్ బ్రాంచ్ కానీ. అంటే ఎందుకు చూడాలమ్మా అంటే, అసలు నీ వల్లే కదా నాకు ఇట్లా ఎంత హ్యాపీగా ఉంది, ఒకసారి ఎప్పుడు వస్తావన్నాను అంటే ఏం ప్రాబ్లం లేదు, ఎవరో కూడా నాకు తెలియదు. రియల్లీ ఇది ఆ హ్యాపీనెస్ నాలో ఉంది. అంతేగా. సూపర్. ఇంకోటి గురుగారు, సార్ లిక్కర్ని బట్టి మీ మెడిసిన్ మారుతుంటుంది అంటే బ్రాండీ అయితే ఒకలాగా, విస్కీ అయితే ఒకలాగా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇవి ఏంటంటే ఆ ఫ్లవర్స్ మారుతుంటాయి. ఇప్పుడు 100 రూపాయలు లిక్కరు, 1000 రూపాయల లిక్కరు పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఆ మేకింగు, ఆ ప్రాసెస్, అందులో కలిపే లిక్విడ్స్, ఆ స్మెల్, అందులో కలిపే ఈ దట్ మీన్ మినరల్స్ అండ్ వాటర్, ఇవి చేంజ్ అవుతాయి తప్ప హైజానిక్ ఇవి చేంజ్ అవుతాయి, బాటిల్ రేట్ చేంజ్ అవుతుంది తప్ప ఈక్వల్గా ఉంటుంది సార్. ఈక్వల్గానే పనిచేస్తుంది, ఈక్వల్గానే డ్యామేజ్ చేస్తుంది. సో చాలా మంది తాగుతూ ఉంటారు, వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారండి. వీళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోరు. త్రాగేటప్పుడు కూడా అట్ ది సేమ్ టైం డ్రింకింగ్ తీసుకునే సమయంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. కొంతమంది డ్రై తీసుకుంటారు, కొంతమంది వెట్ స్నాక్స్ తీసుకుంటారు. తర్వాత ఆఫ్టర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బిఫోర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. సో వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు గ్లామరీగా కనిపిస్తున్నారు కదా, మనం కూడా అలాగే ఉండొచ్చు కదా ఇలా అనుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మేమైతే డైరెక్ట్గా వచ్చే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి డైట్ కూడా చెప్తున్నాం సార్, ఈ రకంగా ఉండాలి. ఎందుకంటే కాంటు బట్టు యూ వాంట్ టు ఎవ్రీడే. సో దట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ మస్ట్ బి టేక్ సమ్ ప్రికాషన్స్. సూపర్. ఇంకొకటి గురుగారు, చాలా మంది ఉదయం లేవగానే మందు పడకపోతే ఇట్లా కొట్టుకుంటా ఉంటారు, పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? సరే, అసలు ఆ పొజిషన్ ఎందుకు వస్తుందంటే, వీళ్ళు రాత్రంతా డ్రింక్ చేయటం వల్ల టోటల్ ఇంటెస్టైన్స్, స్టమక్, టోటల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటాయండి. పూర్తిగా డ్రై అయిపోయి ఆ హ్యాంగ్ ఓవర్ అనే సిమ్టమ్స్ వస్తాయి. షివరింగ్ రావటము, హెడేక్, దట్ మీన్ లేక్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకోవటము, ఇవన్నీ జరగటం వల్ల, అంతకంటే ముందు ఓవర్ యాసిడ్స్ ఆయనకు ఉండటం, ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా మళ్ళీ అది వేసుకుంటేనే అది తగ్గుతుందని ఒక ఫీల్ తీసుకొస్తుంది బాడీ. బాడీకి బ్రెయిన్కి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే ఇదోటి చెప్తుంది, ఇదోటి చెప్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆ హ్యాంగ్ ఓవర్ పెగ్ వేస్తే కానీ ఆయన సెట్ అవ్వడు అని ఎందుకు ఉంటుందంటే, డోపోమైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ సహకరిస్తుంది. ఈ పెయిన్ కిల్లర్ అని ఏదైతే ఉందో ఇది కూడా ఈ హార్మోన్ కూడా అది పడితే గానీ సహకరించదు. ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా ఆయన పెగ్గ వేయాల్సింది అన్న పరిస్థితిలో ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులే వచ్చేది మన దగ్గరికి. ఇదేంటిది ఎర్లీ మార్నింగ్ త్రాగడం ఏంటి? అదే కదా, మార్నింగ్ షెడ్యూల్ ఉంటుంది కదా, అదే కదా, ఎంత చెట్టుకి అంతే కాలేని ఎవరికున్న షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ షెడ్యూల్ ప్రకారంగా వాడు పోవాలి కదా, పోడే.